సో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన వచ్చి 7.5 కావస్తుంది. సో ఎట్లుంది ప్రభుత్వ పాలన తీరు? చాలా బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ పాలన. గతంలో కేసీఆర్ చేసిన దుర్మార్గాలను ఒక్కొక్కటి ఎండగట్టి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మనం అనుకున్నాము. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టి సర్వనాశనం చేసిండు తెలంగాణను. తర్వాత జలయజ్ఞంతోన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని డబ్బంతా ప్రజల డబ్బంతా దుర్వినియోగం చేసిండు. ఈరోజు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, మరియు రైతులకు బోనస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. రైతు బంధు కన్నా రైతు బోనస్ చాలా బ్రహ్మాండంగా పడుతుంది. ఈరోజు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊరిలో, ప్రతి కాన్ఫరెన్స్కి 3,500 ఇళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయోజనాలను పబ్లిక్లో పోవటలేదు. ఈరోజు కేసీఆర్ 40 రూపాయల కళ్ళద్దాలు ఇచ్చి 4,000 కోట్ల ప్రచారాలు చేసుకున్నాడు, ఫలాభిషేకాలు చేసుకున్నాడు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతోన రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో ప్రచారణ ఆదరణ లేదు చేస్తున్న కార్యక్రమాలకు. దయచేసి నేను ఈ టీవీ పరంగా ప్రజల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తెలియజేసే చాలా బాగుంటుంది అనేది నా యొక్క విషయం. అంటే మామూలుగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఏదైతే ఇది హామీలు ఇచ్చారో 2,500 కావచ్చు, ఇలాంటివి కొన్ని ఇంకా చేయలేకపోతారు, ఇంత టైం అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తారు. దానికి ఏమంటారు? పథకాలు మొదటికి రావాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఆ మాట మాట్లాడొద్దు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో ఏనాడని ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? అయితే ఈ విషయం పైన వాళ్ళు ఏమంటారంటే, గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు మీరు ఇస్తారు తప్పించి మీరు ఇచ్చింది ఏం లేదని వాళ్ళు అంటారు. 10 సంవత్సరాలు పాలన చేసింది మీరు. 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఎందుకు భర్తీ చేయలేకపోయినారు మీరు? ఏ విధంగా నీకు ఎవడన్నా అడ్డుకున్నాడా? పిల్లలు ఎంతమంది సఫర్ అయ్యారు? పెళ్ళిళ్ళు కాక చాలామంది పిల్లలు వయసు మీద పడి ఈరోజు పిల్లలు లేక తనలాడే పరిస్థితి ఏర్పడ్డది నువ్వు చేసిన పనికి. ఇక్కడికైనా గవర్నమెంట్ చేస్తున్న సంస్కరణలు మీరు ఇంకా ప్రోత్సహిస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్ దేశ చరిత్రలో 42% బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఆ రోజు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 45%, 42 రిజర్వేషన్ ఇవ్వాలనే కోరికతోన ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సంకల్పం చేసిండ్రు. మీరు అడ్డు తలగకండి, ఈ 42% అడ్డు తలగకండి. సో ఈ 42% పూర్తి స్థాయిలో కాకముందు ఎలక్షన్లు పెట్టద్దని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కవిత అంటుంది. సో ఆమె గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్డినెన్స్కు గవర్నర్ గారికి పంపించినాం. ఆర్డినెన్స్ ఓకే అయితే పార్టీ ఇచ్చిన గవర్నమెంట్ అంటే సెంట్రల్ నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ ఆమోదం తెలపకపోయినా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సుముఖంగా ఉంది 42%. ఆర్డినెన్స్ ఒకవేళ కాకపోతే మీరే అడ్డుకుంటున్నారు ప్రతి దాంట్లో. బీసీలు ఎప్పుడు రాజ్యాధికారం చేయొద్దా? బీసీలకు అవకాశం రావద్దా? ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం. నీ పార్టీలో ఎవడా ఏనాడన్నా ఒక బీసీ అధ్యక్షుడు ఉన్నాడా? ఈరోజు దేశ రాజధానిలో ఏఐసిసి అధ్యక్షుడు ఒక ఎస్సీ, ఇక్కడ బీసీ గౌడు. మీ దాంట్లో ఉన్నారు ఏనాడన్నా? ఈరోజు గవర్నమెంట్లో ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు మంత్రులు ఉన్నారు ఒకసారి గమనించండి. మీ ప్రభుత్వంలో ఉన్నారా? రాజయ్యకి ఇస్తేవి ఏదో తప్పు చేసి నెలన్నరల వీకేస్తేవి. ఒక్క మహిళలని దాంట్లో ఉన్నదా మంత్రి? నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుచేటయ్యా. ఇకనన్నా మానుకోండి, మంది మీద బురద జల్లే మాటలు మానుకొని ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా సహకరిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదాం. సో ప్రస్తుతం ప్రజల వరకు ఎలాంటి పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయంటారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున? రైతు రుణమాఫీ 100లో 80% అయింది. 80% అయింది, 20% కాలే. ఆ 20% అంటే ఒక ఊర్లో 10 మందికి 8 మందికి అయింది. ఇద్దరే ప్రచారం చేస్తున్నారు. ఆ ఇద్దరికి ఎందుకు రాలేదు? వాళ్ళ ఆధార్ కార్డు బాగాలేదు, వాళ్ళ ఇంట్లో ఇంకా అన్నకో తమ్మునికో రుణమాఫీ కావడం వల్ల ఇద్దరికి కాలేదు. ఇంకోటి రైతు బోనస్ అసలు ఎంత గొప్ప విషయం. ఈరోజు మీరు బాగా లెక్కలు తీయండి. ఒక్కొక్క రైతు 40 క్వింటాలు 50 క్వింటాలు పండించిన రైతుకు దాదాపు 25-30 వేల రూపాయలు వచ్చింది.